వరంగల్ లోక్సత్తా అధ్యక్షుడు సంగా వెంకటరాజు అతని వర్గం టీడీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. సంగా వెంకటరాజన్ గారు, ప్రధాన కార్యదర్శి పింగళి రాజేందర్ రెడ్డి గారు, ఉపాధ్యక్షుడు పున్నం సైదులు గారు, సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి బందెల కేకే చక్రవర్తి గారు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి జోలపల్లి నారాయణరావు గారు, సహాయ కార్యదర్శి బి సురేందర్ గారు, ఉపాధ్యక్షురాలు గోరా రాజేశ్వరి గారు, అధికార ప్రతినిధి దేవేంద్ర రెడ్డి గారు, అదే మరిగా వేరే కాకుండా భూపాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి రమాకాంత్ గౌడ్ గారు, హనుమకొండ మండల కార్యదర్శి జగదీశ్వరం గారు, పరకాల మండలం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి గారు, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం కార్యదర్శి రమేష్ కుమార్ గారు, వర్ధన్నపేట నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మణ్ గారు, అధ్యక్షులు జఫర్గఢ్ మండలం నాయని రామస్వామి గారు, కార్యదర్శి జిల్లా యువసత్తా శంకర్ గారు, అధ్యక్షులు అనపర్తి మండలం రాజు గారు, పూర్ణాచారి అధ్యక్షులు హనుమకొండ డివిజన్, బుచ్చిబాబు అధ్యక్షులు సంగం మండలం, వీర్యానాయక్ అధ్యక్షులు మహబూబాద్ నియోజకవర్గం, శ్రీకాంత్ అధ్యక్షులు ముగుళ్లపల్లి నియోజకవర్గం, అదే మరిగా వీరు కాకుండా అనిల్ గారు, అంతేకాకుండా ఒక 200 మంది మండల పార్టీ అధ్యక్షులు గాని జిల్లాలో ముఖ్యమైన నాయకులందరూ లోక్సత్తాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను. ఇటీవల జరిగిన ఎన్నికలు మీరు చూశారు. ఆ ఎన్నికల్లో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది 36% ఓట్లతోనే గెలిచింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన ప్రభుత్వం ఏదీ లేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 64% ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లేశారు. అనేక కారణాల వల్ల వివిధ రాజకీయ పార్టీలు పోటీలోకి రావడం, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ చీలిక రావడం, ఆ చీలికతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప వాళ్ళ బలంతో కాదు. కాంగ్రెస్ పార్టీది ఒక్క మాటలో చెప్పాలంటే అది గెలుపు కాదు, ఓడి గెలిచారు తప్ప అది వాస్తవమైన గెలుపు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నో అరాచకమైన పనులు చేస్తున్నారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవాళ్ల బ్రతుకులు చితికిపోయే పరిస్థితి వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి. కందిపప్పు 100 రూపాయలు అమ్ముతా ఉంది, బియ్యం కేజీ 40 రూపాయలు అమ్ముతా ఉంది, కూరగాయలు కొనే పరిస్థితి లేదు, అన్నీ పెరిగిపోయినాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ధరల నియంత్రణ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇంకో పక్కన చూస్తే కరువు భయంకరంగా ఉంది. పోయిన సంవత్సరం పంటలు బాగా పండాయని చెప్పుకున్న సంవత్సరంలోనే ధరలు ఈ విధంగా ఉంటే ఈ సంవత్సరం పంటలు వేసే పరిస్థితి లేదు. చాలా వరకు నీళ్లు లేకుండా, పశువులకు గడ్డి లేకుండా, రైతులంతా కూడా విత్తనాలు వేసి ఎండిపోయి నారుమలు కూడా వేసుకోలేకుండా, ఎక్కడికక్కడ మీరు పశువులకు కూడా మెయింటైన్ చేయడానికి గడ్డి వేయడానికి కూడా లేకుండా మీరు అవస్థపడే పరిస్థితి వస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ ప్రభుత్వం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే వరంగల్లో ఉన్నారు, బాబ్లీ పైన ప్రాజెక్టులు కట్టేశారు, 14 ప్రాజెక్టులు కట్టారు. ఈ రోజు నీళ్లు రాలేదు. వరంగల్ జిల్లాలో గాని, కరీంనగర్ గాని, ఆదిలాబాద్ లో గాని తాగేదానికి కూడా నీళ్లు లేకుండా ప్రజలు అవస్థపడే పరిస్థితి వస్తా ఉంది. పైన ప్రాజెక్టులు కడతా ఉంటే 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పోరాడుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమీ పట్టించుకోలేదు. నిన్నే చూశారు, వీరప్ప మొయిలిని ఒక ఆయన వచ్చాడు. ఆ వీరప్ప మొయిలి చెప్తున్నాడు, ఈ రోజు పైన ఎవరైనా ప్రాజెక్టులు కడితే అటు కర్ణాటకలో గాని ఇటు మహారాష్ట్రలో కడితే అది రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పరిష్కారం చేసుకోవాలి తప్ప కేంద్రానికి సంబంధం లేదని కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి, అది కూడా లా మినిస్టర్ గా ఉండే వ్యక్తి చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళకి అధికారం కావాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాసేవ చేయకుండా, ప్రజల సమస్యల పరిష్కారం చేయకుండా వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క డబ్బులు ఆదాయం తప్ప ఈ పేదవాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు అసెంబ్లీ 24 నుంచి ఉంది, మీరందరూ చూస్తున్నారు. ప్రతిరోజు అసెంబ్లీలో మేము ప్రయత్నం చేస్తున్నాం, పేదవాళ్ల ధరల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం.
మీ కరువు విషయాలు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాం. పైన కట్టే ప్రాజెక్టుల్ని, అక్రమ నిర్మాణ ప్రాజెక్టుల్ని ఎట్టి పరిస్థితులు మనందరం కలిసి అడ్డుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. కేజీ బేసిన్ లో గ్యాస్ వచ్చిన, ఓబులాపురంలో ఐరన్ ఓర్ ఉన్న, ఇవన్నీ రాష్ట్ర ప్రజల ఆస్తులు. దీనివల్ల వచ్చే డబ్బులు ఈ పేదవాళ్ల కష్టాలు తీర్చడానికి ఖర్చు పెడదామని మేము పోరాడుతా ఉంటే వీళ్ళు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అందులో అసెంబ్లీలో మీరు చూశారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజీ లేని పోరాటం చేస్తున్నాం. ఈ రోజు మా నోళ్లు నొక్కేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కడాన టీవీలు గాని పత్రికలు గాని లోపల రానియకుండా చేసే పరిస్థితి వచ్చారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, మన రాష్ట్రం ఏర్పడి నుంచి ఎప్పుడు కూడా అసెంబ్లీలో స్వేచ్ఛగా ఎలక్ట్రానిక్ మీడియా గాని ప్రింట్ మీడియా తిరిగి ఎప్పటికప్పుడు వార్తలు మీకు తెలియజేసే పరిస్థితి ఉండేది. దానికి కూడా ఈరోజు కొన్ని నిబంధనలు పెట్టి వాళ్ళు కూడా లోపల రానియకుండా చేసి, మేము ఏదైనా అసెంబ్లీలో మీకోసం పోరాడి ఏం పోరాడాం, ప్రభుత్వం ఏం చెప్పిందో చెప్పాలనుకున్నా మమ్మల్ని చెప్పనివ్వకుండా చేసే పరిస్థితి వచ్చింది. మిగిలిన పార్టీలు మీరు చూస్తున్నారు, కొన్ని పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి పనిచేస్తున్నారు. ఈ రోజు ఒకటే విషయం నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఎదిరించే శక్తి సత్తా ఉండే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. రాజీ లేని పోరాటం చేస్తాం, ప్రజల కోసం అండగా ఉంటాం, ఎక్కడికక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం, మీకు న్యాయం జరిగే వరకు మీకోసం పోరాడతాం. అవసరమైతే ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోం. మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా పర్వాలేదు, ఇది ఒక రాక్షస ప్రభుత్వం. పేద ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయలేక ప్రతిపక్షాలను నోరు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాను, మీకు ఏదైనా శక్తి ఉంటే బాబ్లీ పైన కట్టే ప్రాజెక్టులు ఆపండి. మీకు చేతనైతే ఈ పేదవాళ్లకు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించి పేదవాళ్ళని ఆదుకోండి. మీకేదైనా శక్తి ఉంటే, ఏదైతే రాష్ట్రం అంతా కరువు ఉందో, ఈ కరువు సమయంలో ఒకటే రోజు మీరు చూస్తే 4-5 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దిక్కుదోచిన పరిస్థితి ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్న అనంతపూర్ లో మీరు చూస్తే వేరుశెనగ విత్తనాలు ఒక రైతు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత వర్షాలు పడలేదు, ఇది చూశాడు, గుండె చెదిరిపోయింది. దానిపైన ఆ విత్తనాలు తీసుకుపోయి మళ్ళా అంగిళ్ళు అమ్మి వచ్చిన డబ్బులతో పురుగు మందులు తెచ్చుకుని ఇంటి దగ్గర తాగి చనిపోయాడంటే ఎంత బాధాకరమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యల పరిష్కారం చేయడంలో మేము కూడా మీకు సహకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పిన లెక్కలేని తనంతో ఏ మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా, ఏ కార్యక్రమాలు చేయకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నిన్నే కేంద్రంలో ప్రధానమంత్రి ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో ఆయన ఒక మాట చెప్పాడు, ఆంధ్రప్రదేశే కాదు వేరే రాష్ట్రాల నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు. ఒకవేళ మేము డబ్బులు ఇవ్వాలన్నా, తిండి గింజలు ఇవ్వాలన్నా, ఇంకొక విధంగా సహాయం చేయాలన్నా, రైతులకు న్యాయం చేయాలన్నా ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పి కేంద్రం చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది. ఇది ఒక ముద్దు ప్రభుత్వం. నిద్రపోతున్నారు. వీళ్ళు నిద్ర లేపాలంటే ప్రజల్లో మీలో చైతన్యం రావాలి. ఇలాంటి కార్యకర్తలు మీరు ఆలోచించాలి. ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీతో పోరాడతారు, ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీతో రాజీ లేని పోరాటం చేస్తారో అలాంటి పార్టీకి మీరు పూర్తి సహకారం ఇవ్వగలిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. ఈ రోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, కార్యకర్తలు మీరంతా కూడా నిస్వార్థం కోసం, రాజకీయాల్లో విలువలు పెంచడం కోసం మీరు లోక్సత్తాలో చేరారు. ఒక్క విషయం మీరు ఆలోచిస్తే, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పింది, తెలుగు వారి బాగులను చూసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకోటి కాదు. అలాంటి పార్టీలో మీరందరూ రాబోతున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. యువత ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యువతకు భవిష్యత్తు చూపించింది, ఉపాధి అవకాశాలు చూపించింది, మోడర్నైజేషన్ లో గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గాని ఉపాధి అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు